మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము చలికాలంలో మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, వీటిని తగ్గించడం ఎలా తెలుసుకుందాం. సో ముఖ్యంగా మోకాల నొప్పులు అనేవి ఒక ఇన్ఫ్లమేషన్. ఇది ఆర్థరైటిస్కి వల్ల రావచ్చు. ఈ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అన్నమాట. అంటే మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి మన మోకాళ్ళ టిష్యూస్ని అటాక్ చేయడం కానీ ఆ ఇన్ఫ్లమేషన్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో చలికాలంలో ఎందుకు ఇవి ఎక్కువగా తెలుస్తాయి మనకి అంటే, చలికాలంలో మనకి మోకాళ్ళ దగ్గర ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అది ఒక లూబ్రికెంట్గా పనిచేస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన డోర్ తలుపులు ఏవైతే గట్టిగా అయిపోయి స్టిఫ్గా సౌండ్ చేస్తూ ఉంటాయో, మనం వచ్చి ఒక కొబ్బరి నూనె కానీ లేకపోతే గ్రీస్ కానీ అప్లై చేస్తుంటాం. సో అది సౌండ్ రాకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో అలాగే మన మోకాళ్ళలో కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది ఈజీ మూమెంట్కి లూబ్రికెంట్గా పనిచేస్తుంది. ఇది కాస్త థిక్గా అవుతుంది అనమాట చలికి. సో అలాంటప్పుడు మనకి ఈ నొప్పి అనేది తెలుస్తుంది. అలాగే కొంచెం మన మసిల్స్ ఏవైతే ఉంటాయో కండరాలు కూడా కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. సో మన అట్మాస్ఫియర్లో ఎయిర్ ప్రెషర్ తగ్గడం వలన కూడా మనకి ఈ నర్వ్స్ ఇరిటేట్ అవ్వడము, తర్వాత సర్క్యులేషన్ కాస్త స్లో అవ్వడము, తర్వాత వీటితో మనకి పెయిన్స్ అండ్ స్టిఫెనింగ్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఈ లో ప్రెషర్ ఒక కారణం ఉంటుంది. అలాగే సైనోవియల్ ఫ్లూయిడ్ థిక్నెస్ అనేది ఇంకొక కారణం అనమాట. అలాగే మనం కదలిక తగ్గించినప్పుడు మనకి సన్లైట్, వైటమిన్ డి తగ్గిపోవడం వలన మనకి ఇంకా నొప్పులు ఎక్కువగా తెలుస్తాయి అన్నమాట. సో చల్లగా ఉందని వాకింగ్ మానేస్తూ ఉంటారు, బరువు పెరిగిపోతూ ఉంటారు, ఇంకా వాపులు నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇవి రకరకాల కారణాలు మనకి నొప్పి రావడానికి మోకాల్లో. సో ఇలాంటి నొప్పుల నుంచి బయటికి ఎలా రావాలి? సో మనకి తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు, గింజ ధాన్యాల్లో ఉండే ఫైబర్ అనేది చాలా మేలు చేస్తుంది. వీటిలో మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ లభిస్తాయి. సో ఈ పీచు పదార్థం ఉండే గింజ ధాన్యాలు, చిరుధాన్యాల్ని మోతాదుగా మన ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ఫ్యాట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిషెస్ని, సాకరల్, ట్యూనా, మ్యాకరన్, తర్వాత మన ట్యూనా కానీ, హెరింగ్ కానీ, ట్రోట్ ఇలాంటి ఫిషెస్ని ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. తర్వాత కోడిగుడ్లు, ఇవి కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే మనకి పాలకూరలు, శనగల్లో కూడా కొంతమేరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది అనమాట. అలాగే మన ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కూడా మనం ఆహారంలో చేర్చుకోవచ్చు. మనము నిత్యం తీసుకునే అల్లం, వెల్లుల్లి, పసుపు, వీటిలో కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. వీటి వలన కూడా మనకి నొప్పులు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే మన వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్, మన ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కాబట్టి నిమ్మకాయ నీళ్ళు తాగడం కానీ, ఆహారంలో నిమ్మకాయ పిండుకోవడం కానీ, ఎస్పెషలీ మనం తీసుకునే పులిహోర కానీ, అటుకుల పులిహోరలో నిమ్మకాయ పిండడం కానీ, ఆకుకూర పప్పు పైన నిమ్మకాయ పిండడం, ఇలాంటివి చేయడం వలన మనకు వైటమిన్ సి లభిస్తుంది. ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఎలాంటి ఆహారాలు నొప్పుల్ని పెంచుతాయి? షుగర్స్, అన్హెల్దీ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, తర్వాత బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్తో నొప్పులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో బేకరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. జ్యూసెస్, కేక్స్, పిజ్జా ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తూ హెల్దీగా నట్స్ అండ్ ఆయిల్స్, మొలకలు, గుగ్గిళ్ళు ఇలాంటివి తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు సరియైన మోతాదులో ఆహారంలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. మంచి హైడ్రేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వలన మనకి నొప్పి అనేది త్వరగా తగ్గుతుంది. అండ్ ఆ నొప్పి బాధ అనేది కూడా మనకి ఎక్కువగా తెలియదు అనమాట. మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటామో, మంచి హైడ్రేషన్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వడం వల్ల మనము ఈ నొప్పిని కూడా ఎక్కువగా మనకి పెయిన్ అనేది కలిగించదనమాట. సో బేరబుల్ అనేది కెపాసిటీ వస్తుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఓవరాల్గా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది అనమాట. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ హెల్దీ బ్యాలెన్స్ డైట్, నట్స్ అండ్ ఆయిల్, సీడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సాలెడ్స్, హోల్ గ్రెయిన్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ హెల్దీ ప్రోటీన్స్ని ఆహారంలో చేర్చుకోవడం వలన మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది.
అలాగే పెయిన్ బేరింగ్ కెపాసిటీ పెరిగి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మనము అటు ఇటు మూమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.